మన పేరుతో ఉన్న సిమ్ కార్డ్స్ కనుక మిస్యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా దానికి మనమే బాధ్యత వహించాలి. అసలు మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో మనం ఎలా తెలుసుకోవాలి? దీనికి ఏం లేదండి, సంచార్ సాథి అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మన యొక్క పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనేది సులభంగా తెలుసుకోవచ్చు. నేను గతంలో కూడా ఆ సంచార్ సాథి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి క్లుప్తంగా చెప్పున్నాను. ఆ వీడియో కూడా ఈ లింక్కి షేర్ చేస్తాను. దయచేసి దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనేది. మన అవసరాలకు కానీ మన స్నేహితులు బంధువులకు మన యొక్క ఐడి ప్రూఫ్ తోటి మనం సిమ్ కార్డ్ తీసుకొని ఉంటాము, వాళ్ళకి ఇచ్చుంటాం. కాలక్రమంలో వాళ్ళు వేరే నెంబర్స్ తీసుకొని ఆ సిమ్ కార్డ్స్ని పక్కన పడేసి ఉంటారు. కానీ ఆ యొక్క సిమ్ కార్డ్స్ మన పేరుతో రన్ అవుతూ ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడైనా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని ఆ సందర్భాల్లో ఆ యొక్క ఐడి ప్రూఫ్ తోటి కొంతమంది పొరపాటున అంటే ఇంటెన్షనల్ గా మిస్యూజ్ చేయడం కోసం మన ఐడి ప్రూఫ్ తోటి సిమ్ కార్డ్ తీసుకొని మిస్యూజ్ చేయొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ అసలుకి టెలికమ్యూనికేషన్ వాళ్ళ దగ్గర రన్ అవుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకొని మనకు అవసరం లేని సిమ్స్ ఏవైతే మన పేరుతో ఉన్నాయో వాటిని బ్లాక్ చేసుకోవాలి. అలా బ్లాక్ చేసుకున్నట్లయితే అవన్నీ కూడా మన పేరు మీద వెళ్ళిపోతాయి. ఓన్లీ మనం ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో వాటి వరకు మాత్రమే మన పేరుతోటి రన్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంచార్ సాథి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 1కి 2 సార్లు మన పేరుతో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకొని అవసరమైన నోటిని బ్లాక్ చేసుకోండి.